దేవుడు ఆకాశము నుండి వివేకము కలిగి ఏమండి ఆయన్ని వెతికేవారు ఎవరన్నా ఉన్నారా అని ఆయన పరిశీలన చేస్తున్నాడు అంట. ప్రజల్లో ఎక్కువ మంది ఆయన్ని ఆశీర్వాదాల కొరకే వెతికేవాళ్ళు. అయినప్పటికీ ఆ కొరతను బట్టి నువ్వు ఆయన దగ్గరికి వచ్చావు, తప్పకుండా ఆ కొరత ఆయన తీర్చిన తర్వాత ఇంకనూ నువ్వు శ్రద్ధగా ఇక్కడికి వస్తూ ఉంటే నీలో ఉన్నటువంటి పాపము నుంచి విడిపించేటువంటి ఆ పరిస్థితిని కూడా ఆయన చేయగలుగుతాడు అని మనం నమ్మాలి. స్నేహితులారా, దేవుని ద్వారా దీవించబడిన వాళ్ళు, మంచి జీవిత భాగస్వామి, మంచి తల్లిదండ్రులు, మంచి పిల్లలు, ఏమని మంచి ఉద్యోగము, మంచి స్థితిగతులు, ఏమని వెల్ సెటిల్డ్. ఈరోజు రాత్రి నా ప్రశ్న ఏంటంటే, బట్ మీలో ఎంతమంది మీ ఆత్మ సంబంధమైనటువంటి అవసరతను మీరు ఐడెంటిఫై చేశారు? ఎంతమంది రక్షించబడ్డారు? నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించేదము అని చెప్పి ప్రశ్న ఏంటంటే, మన కుటుంబాలు అన్నీ కూడా, అంటే మీ కుటుంబం అంతా కూడా రక్షించబడిందా? తిరిగి జన్మించారా? మారు మనసు పొందేరా స్నేహితులరా? లేక దేవునితోని ఇంకా ఆశీర్వాదం, ఇంకా దీవెన అనే దగ్గర మీరు ఆగిపోయారా? లేకపోతే ఇంతగా దీవించాడు మమ్మల్ని, మేము అసలైనది మర్చిపోయాము అనేటువంటి ఆలోచన మీకు ఉందా లేదా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి.